హలో ఎవ్రీవన్. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం మనం తప్పకుండా తినాల్సింది దోశ, ఇడ్లీ అలాంటివే కదా. దోశ ఒకసారి ఇలా ట్రై చేయండి, క్రిస్పీగా వస్తుంది. 2 కప్పుల కన్నా కొంచెం ఎక్కువ బియ్యము, పెసరపప్పు, మినపప్పు కలిపి 1 కప్పు తీసుకోవాలి. అలాగే కొన్ని మెంతులు కూడా తీసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఇలా మంచిగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి పెనం వేడి కాగానే వాటర్ చల్లుకుంటూ దోశ వేసుకోవాలి. ఇలా దోశ మీద ఉన్న పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఈ కాల్చే విధానంలో కూడా దోశ టేస్ట్ ఉంటుందని ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే దోశని టర్న్ చేసుకోవాలి. అంతే, టేస్టీ క్రిస్పీ దోశ రెడీ. నేనైతే పల్లి చట్నీ ఇలా చేసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలను, నువ్వులను డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకోవడం అంతే.